మధ్యలో చిచ్చు పెట్టే వారిని అరెస్ట్ చేయాలి. దళిత జ్యోతికి న్యాయం చేయాలి. న్యాయం జరిగేంత వరకు పోరాడతాం. నేను ఎమ్మెగ్నూరు నివాసంలో ఉంటున్నాను. నాకు రెవెన్యూ అధికారులు నాకు గవర్నమెంట్ పట్ట ఇచ్చినారు. నేను 10-20 ఏళ్ళ నుండి అక్కడ ఉంటున్నాను పట్టం వేసుకొని. ఈ మధ్య కాలంలో ముక్కరమ్మ డూప్లికేట్ పట్ట తీసుకొని అధికారులు పడి అందరినీ కండ్లు ముచ్చి మభ్యపట్టి వాళ్ళకి సాడీలు చెప్పి అబద్ధాలు చెప్పి నా మధ్యకి పిలుచుకొస్తుంది. నీకు ఇక్కడ ఉండడానికి లేదు అని నన్ను బెదిరిస్తున్నారు. వాళ్ళు అసలు ఆడపిల్ల విలువ, మహిళ దళిత విలువ అస్సలు పట్టించుకోరు. దళితపై నాపై చాలా దాడికి వస్తున్నారు. దయచేసి అధికారులు, ప్రతి అధికారి నాకు న్యాయం చేయండి. నా బంధువులను కూడా ఇబ్బంది పెడుతున్నారు. ప్రతిదీ మాది ఎంత నిజమున్నా అబద్ధం అంటున్నారు. కోర్టులో కేసు ఉంది, పిటిషన్ వేసిన నడుస్తుంది కేసు. అయినా నీ కోర్టు గీటు పక్కకు పెట్టు అని బెదిరిస్తున్నారు. మీరు నాకు దయచేసి న్యాయం చేయండి. అది ప్రతి అధికారి, ఎంఆర్ఓ అయితేమి, ఈఆర్ఓ అయితేమి, పోలీస్ డిపార్ట్మెంట్ అయితేమి, సిఐ అయితేమి, ఎస్ఐ అయితేమి. నా పక్కనే పట్టం ఉంది, వెనకాల పట్టం ఉంది, ఒకటి ఖాళీ స్థలము నాదే అంటుంది. మరి నా నివాసంపై నాపై దాడికి వస్తుంది. ఇన్ని ఆమెకి గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ ఇచ్చింది? నాను ఉన్న ఒక్క దాంట్లో నాపై ఇంత దాడి చేస్తుంది. నేను ఏ విధంగా భరించాలి బాధ? నా బాధ ఎవరికి చెప్పలేను. ఎవరికి చెప్పుకున్నా ఎవరు నాకు అన్ని తీర్చండి, నాకు న్యాయం చేయండి. ఇవాళ దళిత జ్యోతి ముషేనప్ప కాలంలో ఉంటున్నటువంటి దళిత జ్యోతి దాదాపుగా 15 సంవత్సరాల నుంచి అక్కడే ఆమె నివాసం ఉంటుంది. మరి ముషేనప్ప కాలంలో 99 B12 404లో ఆమెకు మరి పట్టా మంజూరు చేయడం జరిగింది రెవెన్యూ గారు అప్పటి ప్రభుత్వము. మరి ఆనాటి నుంచి ఆమె అక్కడే కొట్టం వేసుకొని నివాసం ఉంటున్నటువంటి పరిస్థితుల్లో ఈరోజు మరి ముక్కరమ్మ అనే వ్యక్తి కొంతమంది రాజకీయ నాయకులను తోలుకొని ఆ స్థలం నాదంటూ తప్పుడు ఫేక్ డాక్యుమెంట్, తప్పుడు పట్టాను సృష్టించుకొని ఈరోజు ఆమె ఆ స్థలం నాదంటూ ఈమెను బెదిరియడము, మరి అవసరమైతే రాజకీయంగా బెదిరియడం, ఈ రకంగా మరి రకరకాలుగా ఒక మహిళను చూడకుండా దుర్భాషలాడుతూ, దళిత మహిళను చూడకుండా ఆమెను దుర్భాషలాడుతూ ఈ స్థలంలో నీది కాదు, నీకు సంబంధం లేదు, నీవు ఇక్కడుంటే నేను చంపేస్తాము అని చెప్పేసి మాట్లాడడం అనేది కూడా చాలా దుర్మార్గం. మరి అయితే ఎమ్మెగ్నూరు నియోజకవర్గంలో దాదాపుగా ముషేనప్ప కొట్టాలకు వస్తే మరి దాదాపుగా 70-80 పట్టాలు అక్కడ రెండు కుల కమ్యూనిటీ వాళ్ళకి ఇచ్చినారు. 2 కమ్యూనిటీ వాళ్ళలో కూడా దాదాపుగా మిగిలిన పట్టాలు కూడా చాలామంది ఫేక్ పట్టాలు క్రియేటివిటీ చేసుకొని మరి కొంతమంది వేరే వాళ్లకు అమ్ముకొని ఈ రకంగా అక్రమంగా జరుగుతున్నప్పటికీ అధికారులు కూడా చూసి చూడక వ్యవహరిస్తున్నారు. అయితే నిజాయితీగా మరి ఎలాంటి నివాసం లేకుండా మరి అక్కడే నివాసం ఉంటున్నటువంటి జ్యోతి అనే ఒక దళిత మహిళ, మరి దానికి ఎలాంటి పట్టా లేదు, ఎక్కడ కూడా ఎమ్మెగ్నూరులో కానీ సెంటు భూమి లేదు, మరి రెక్కాడితే కానీ డొక్కాడినటువంటి కుటుంబం ఆమెది. అటువంటి నిరాశ్రయులకు, నిరుపేదలకు ఈరోజు మరి కొంతమంది రాజకీయ పార్టీ నాయకులకు బెదిరింపులకు పాల్పడి ఈ రకంగా దుర్మార్గం పాల్పడుతూ ఉంటే దళిత సంఘాల నాయకులు చూస్తూ ఊరుకోము. న్యాయాన్ని, అన్యాయాన్ని నిర్భయంగా ప్రశ్నించి పోరాటం చేసి ఆ కుటుంబానికి అండగా ఉంటాం. ఎవరు ఎన్ని కుట్రలు పడినా, కుయుక్తులు పడినా, ఎంతమంది ఎన్ని బెదిరింపులకు పాల్పడినా నిజం అనేది ఒకటి ఉంటుంది. ఆ నిజం ఆధారంగా మేము దళిత సంఘాలు కూడా ముందుకు పోతాం ఖచ్చితంగా. మరి ఇప్పుడే ఎంఆర్ఓ గారికి కూడా రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది. వారు కూడా మరి అక్కడ ఉన్నటువంటి స్థలాన్ని పరిశీలించి మరి ఆమెకు ఏ రకంగా వచ్చింది, ఈమెకు ఏ రకంగా వచ్చింది, రెండింటిని పరిశీలించి తద్వారా ఆమెకు మరి పార్టీలకు బోత్ పార్టీస్కి మేము న్యాయం చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. ఏదేమైనప్పటికీ కోర్టులో ఉన్నటువంటి స్థలాన్ని మరి కోర్టు ఆర్డర్ను కూడా ధిక్కరించి, రాజ్యాంగ పరంగా ధిక్కరించి ఈరోజు కొంతమంది నాయకులు చేసినటువంటి కుట్రలను అధికారులు కూడా వచ్చే మరి వాటిపైన చర్యలు తీసుకొని ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. అవసరమైతే మరి ఎస్పీ గారిని, డిఎస్పీ గారిని కలిసి అట్రాసిటీ కేసు నమోదు చేసేందుకు కూడా మేము వెనకాడుకు పోమని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను. కాబట్టి ఈ దళిత జ్యోతికి న్యాయం జరిగేంత వరకు మా పోరాటం ఆగదని చెప్పేసి ఎప్పుడు ఆమెకు అండగా ఉంటామని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను. నా పేరు నరసప్ప, మానవ రాష్ట్ర కార్యదర్శి. థ్యాంక్ యూ. నాయకులు
ఏం చేస్తున్నారంటే ఆమెకు అక్కడ ఉన్న కుర్చీని పీకేయాలా, మరి ఆమెను అందు నుండి వెళ్ళగొట్టాలని అక్కడ నిర్ణయించుకున్నారు. అటువంటివి ఏం జరుగుతుండగా మరియు అది దానికి సంబంధించిన వివరాలు కోర్టులో పిటిషన్ వేసినారు కాబట్టి మరి అక్కడ ఆ కోర్టు సంబంధించినవి ఏ విధమైన వాటి కానీ కూడా దుర్వినియోగం కాకుండా కోర్టు ఏ విధమైన న్యాయం చేయాలని అక్కడ పూనుకుంటుంది. కాబట్టి మేమే ఒక కోర్టులము, మేమే ఒక జడ్జీలమని మీరు వచ్చే రాజకీయ నాయకులు కానీ మరి ఇతర నాయకులు కానీ ఆమెకి ఏ విధమైన అన్యాయం చేస్తే మేము ప్రజా సంఘాలు కోరుతాము. కాబట్టి ఆమెకు ఖచ్చితంగా న్యాయం చేయాలని మేము కోరుతున్నాము. ఏ విధంగా రాజకీయంలో అధికార నాయకులు, రాజకీయ నాయకులు కూడా దీనిలో పాలుభాగం కాకుండా మరి జ్యోతికి న్యాయం చేయాలని, ఏది అన్యాయము ఏది న్యాయమని మరి నిర్ణయించి మరియు అక్కడ పొజిషన్లు ఎవరున్నారు, అక్కడ కుడిసే ఎవరు వేసుకున్నారు అనేది, మరి అక్కడ నివాసం ఎవరు చేస్తున్నారు అనేది మరి ఆమెను నిర్ణయించుకొని మరి దొంగ పట్టాలు పుట్టించిన వారిపై మరి చదివిన చర్యలు తీసుకొని మరి జ్యోతికి న్యాయం చేయాలని మేము ఎంఆర్పిఎస్లో నాయకుడిగా నా పేరు జయన్న, అలాగే ఇక్కడ వచ్చిన సోదరులందరికీ, పత్రికా విలేకరులకి జై భీమ్ తెలుపుతున్న ముందుగా నిజంగా ఈరోజు జ్యోతికి అన్యాయం జరిగిందని మేము ఈ ప్రజా సంఘాల ఐక్యత అయ్యి దళితుల్లో చిచ్చు పెడుతూ దీంట్లో అధికార పార్టీ కాదు, ఈరోజు ప్రతిపక్ష పార్టీలో ఉన్న వాళ్ళు కావాల్సి ఉద్దేశపూర్వకంగా నజీర్ అయితేనేమి, నాగశేషపు అయితేనేమి, ముస్లిం అయిన ఒక షరీఫు, ఈ ముగ్గురు వాళ్ళని దాడి చేసి ముక్కుండిగా దళితులపైన దాడి చేస్తే ఖచ్చితంగా వాళ్ళపైన అట్రాసిటీకి కేసు కట్టాలి. వాళ్ళపైన ఓరచూపు చూస్తేనే కేసు కట్టాలని నేను చెప్తున్నాను, డిమాండ్ చేస్తున్నాను. అధికారులు నిమ్మకు నీరెత్తి రాజకీయ పార్టీ ఉందని ఎక్కడో ఒక నెలకో ఒక వారంకో ఈరోజు ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళకి వస్తే వాళ్ళకి తెలియక కల్లిమల్లి మాటలు చెప్పి గుట్టరేణిక మేడం కూడా ఈరోజు నిజంగా ఎమ్మెల్యేనూరు పరిస్థితి ఏమి బాగుపడాలంటే ఖచ్చితంగా క్షుణ్ణంగా పరిశీలించాలి. ఈ దళితుల్లో ఎందుకు పెట్టారు, ఎందుకు లేదని ఈ 74 పట్టాలని ఈరోజు మాలలకు వస్తే కబ్జా చేసింది ఎవరు? మాదిగ సోదరులే. నాను ఒకటి అనుకుంటా ఒక్కొక్కరు 5-6 పట్టాలు కూడా కబ్జా చేశారు. ఆ కబ్జా చేసిన వాళ్ళని బయటకు తీయాలని అధికారులు క్షుణ్ణంగా మేము విన్నపించుకుంటున్నాము. ఎంఆర్ఓ కూడా దీనిపైన శ్రద్ధ తీసుకుని ఎవరైతే పొల్యూషన్లో ఎవరున్నారో, ఎవరు కొట్ట వేసుకున్నారో, కరెంటు బిల్లు ఎవరు కడుతున్నారో వాళ్ళకే న్యాయం చేయాలి. లేని వేళ దీనికి జ్యోతికి న్యాయం జరిగేంత వరకు పోరాడతాం. ఈరోజు కోర్టులో ఉన్నప్పుడు కోర్టులో ఎప్పుడు కోర్టుని గౌరవించాలి. కోర్టుని గౌరవించినప్పుడే మనం మానవుడు. దాన్ని కూడా విలువలతో లేక రాజకీయ పార్టీతో ఏదో దొందుగా మాట్లాడుతూ అలా చేసిన వారిని వెంటనే చర్యలు తీసుకునే వాళ్ళే. నా పేరు మాలమానాడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాల నరసన్న.